Hey guys, need me Balu stories and welcome to 365 days 365 vlogs day 17. సో ఈరోజు ఏంది బ్రో ఇంట్లోనే కూర్చొని అనుకుంటున్నారా? సో ఈరోజు మన సెల్ఫ్ వ్లాగింగ్ డే బ్రో. అండ్ మోస్ట్ ఎక్సైటెడ్ థింగ్ నాకేంటంటే సెల్ఫ్ వ్లాగింగ్ వచ్చిన రోజే మనకి లీవ్ వస్తే అది నేను లీవ్ కావాలని తీసుకుంటే అది మాత్రం మస్తు మజా వస్తుంది. సో ఈరోజు ఏంటంటే జస్ట్ మనం ఏం చేస్తాం అండ్ ఎవ్రీథింగ్ అయితే ఈ వ్లాగ్లో చూపిస్తా బ్రో. యాక్చువల్గా నాది తెలుసు కదా, యాజ్ యూజువల్గా లేచి ఫ్రెష్ అప్ అయ్యి అంతా అయితే కంప్లీట్ అయిపోయింది. సో బ్రేక్ఫాస్ట్ అయితే మనం ఉప్మా బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం. సో అంతేకాకుండా కొంచెం ఆఫీస్ వర్క్ కూడా ఉంది. ఆఫీస్ వర్క్ ఇది తినడం ఇవన్నీ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత సో ఈరోజు ప్లాన్స్ ఏంటి ఎవ్రీథింగ్ అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా గైస్? వీడియోని ఎండ్ వర్క్ చూడడానికి అయితే ట్రై చేయండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మన నుంచి అయితే డైలీ ఇట్లాంటి వ్లాగ్స్ అయితే నెక్స్ట్ డిసెంబర్ వరకు వస్తూనే ఉంటాయి. సో ఈ వ్లాగ్స్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సో దట్ మన ఛానల్ చాలామందికి రీచ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. సో అది గైజ్, అండ్ లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్ టుడే. బ్యాచులర్ రూమ్లలో ఉండే డిఫికల్టీస్లలో ఫస్ట్ది వండుకోవడం కూడా ఉంటుంది. సో చాలామందికి అది డిఫికల్ట్. నాకైతే కొంచెం దాంట్లో ఒక ఎడ్జ్ ఉంది, ఎందుకంటే నేను ఇంతకుముందుకు హోటల్ మేనేజ్మెంట్ చేసి కొంచెం షెఫ్గా కూడా వర్క్ చేసిన. సో అందుకని చెప్పేసి నాకు కొన్ని వంటలు అయితే వస్తాయి. సో అవి కూడా కొన్ని బ్లాగ్స్లలో మన అప్కమింగ్ బ్లాగ్స్లలో అయితే చూపిస్తా. స్పెషల్గా కుకింగ్ బ్లాగ్స్ కూడా నేను చూపిస్తా. సో ఈరోజు అయితే మనం టమాటో పికిల్ అయితే చేస్తున్నాం. ఎట్లా చేస్తాం నా స్టైల్లో నేను అది ఎట్లా చేస్తాను అనేది అయితే చూపిస్తా. అండ్ ఆల్రెడీ నేను పొయ్యి మీద పెట్టేసిన గైజ్. నేను కట్ చేసే ఇవన్నీ టైంలో షూట్ చేద్దాం అనుకున్నా, బట్ నేను మర్చిపోయినా గైస్ వేరే చెప్పాలండి. సో అది ఫస్ట్ ఏంటంటే ఇట్లా టమాటోస్ గ్రీన్ చిల్లీ కట్ చేసుకొని పొయ్యి మీద వేసేసుకోవాలన్నమాట. కొంచెం లైట్గా ఆయిల్ యాడ్ చేసి ఇందులో వాటర్ అంటే లైక్ టమాటోస్లో ఉండే వాటర్ అంతా స్క్వీజ్ అయిపోతుంది. చింతపండు, పసుపు అలాగే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇవి గైస్ వన్స్ ఇట్లా టమాటోస్ ఇట్లా డ్రై అయిన తర్వాత అంటే లైక్ వాటర్ అన్ని పోయిన తర్వాత గార్లిక్ ఉన్న వాళ్ళు గార్లిక్ లేదంటే జింజర్ గార్లిక్ రెండు ఉంటే ఇట్లా యాడ్ చేసుకోండి. మనం కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. సో గైస్ ఇట్లా మనం గ్రైండ్ అయితే చేసేసుకోవాలి. దీన్ని చేసేసుకొని ఇట్లా పోపు వేసి కూడా తినొచ్చు అండ్ పోపు వేయకుండా కూడా తినొచ్చు అనమాట. అది మీ చాయిస్. సో దీనైతే ఇప్పుడు నేనైతే పోపు వేసేసుకుంటున్నాను. ఫైనల్లీ మన కర్రీ అయితే అయిపోయింది గైస్. ఏంది మచ్చా చలి పెడుతున్నట్టు చెద్దరు వేసుకొని కూర్చున్నారు అనుకుంటున్నారా? ఏం లేదు బ్రో, మన స్కిన్ రొటీన్ మాత్రం పక్కా వాడించాలి కదా. సో క్విక్గా మనం చూసేద్దామా. అండ్ లాస్ట్ వీక్ వచ్చేసి మనం డిఫరెంట్గా చేసినాం. సో ఈసారి వచ్చేసి మనం సేమ్ ఫస్ట్ మన ఫేస్ని వార్మ్ చేసుకొని దాని తర్వాత ఏం చేస్తామో చూపిస్తా. లెట్స్ వార్మ్ అవర్ ఫేస్. ఒకసారి ఇట్లా లైట్గా స్టీమ్ చేసుకున్న తర్వాత ఇట్లా టిష్యూ తోటి ఇదంతా ఇట్లా జస్ట్ అంటే తూడిపోద్దు, బాగా రఫ్గా హ్యాండిల్ చేయొద్దు. సో ఇట్లా వేసుకొని స్క్రబ్ ఉంటే స్క్రబ్, లేదంటే ఏమన్నా మీరు అప్లై చేసుకుంటారంటే లైక్ చార్కోల్ అట్లా అప్లై చేసుకుంటే చేసుకోండి. సో నేను ఇప్పుడైతే స్క్రబ్ చేసుకుంటున్నా, చూపిస్తాను. నేను యూజ్ చేసే స్క్రబ్ వచ్చేసి జాయ్ అనమాట, యాప్రికాట్ స్క్రబ్. సో నాకైతే ఇది కొంచెం మంత్లీ 4 times అట్లా అయితే యూజ్ చేస్తాను. సో లెట్స్ స్క్రబ్. హే మన ఫేస్ చూసినరా ఎంత బ్రైట్ అయిందో, కర్ర ముఖం తెల్లగా అయితే ఇట్లుంటుంది అనమాట. సో ఇమీడియట్గా దీనిపైననే మనం చార్కోల్ ఫేస్ మాస్క్ కూడా అయితే యాడ్ చేసుకుందాం. లెట్స్ గో. ఫైనల్గా మన ఫేషియల్ అయితే కంప్లీట్ అయిపోయింది బ్రో. ఇక ఇప్పుడైతే ఆకలి ఘోరంగా వేస్తుంది బ్రో. ఇప్పుడు ఆల్మోస్ట్ 3:30 అయింది. సో వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం లంచ్ చేసేసి బయటికి వెళ్దామనే ప్లానింగ్స్ ఉన్నాయి. సో అది ఎందుకు తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయిపోదాం. గైజ్ నేనైతే టోటల్గా ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా, ఫుల్ ఆకలి వేస్తుంది. అందుకని చెప్పేసి ఇగో మనం మార్నింగ్ చేసిన టమాటో పికిల్ అండ్ వైట్ రైస్ అయితే తింటున్నాం. అండ్ అట్లనే కర్డ్ కూడా. సో ఫస్ట్ అయితే టేస్ట్ చేద్దాం ఎట్లుంది. మనం వండిన కర్రీస్ మనమే టేస్ట్ చేసుకుంటే ఎట్లుంటుందో చూద్దాము.
ఎబో యావరేజ్. తిన్నాక కాసేపు రెస్ట్ తీసుకొని ఇగో వన్ డే మార్కెట్కి వచ్చిన. ఒక బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ చాలా అంటే చాలా మంది ఉన్నారు. అంతమందిలో మాట్లాడాలంటే నాకు ఫుల్ మొహమాటం అవుతుంది. లోపల పోవాలంటేనే భయం వేస్తుంది. బట్ ట్రై అయితే చేద్దాము, ఈసారి తగ్గేదేలే. సో కొన్ని కూరగాయలు తీసుకొని స్టార్ట్ అయితే అయిపోదాం. అయితే లోపలికి అయితే వచ్చేసిన. కాకపోతే ఏంటంటే ఏదన్నా ఫ్రీగా ఉన్న దగ్గర మనం వీడియో తీసుకుందామని అంటే లైక్ ఎక్కడ చూసినా కానీ జనాలే ఉన్నారు. ఆ జనాల లోపలికి వెళ్ళి మాట్లాడేంత నేను మాట్లాడగలుగుతా కానీ ఎవరన్నా ఇక అది అదొక తెలియని హెజిటేషన్ అనమాట. అదొక టైప్ ఆఫ్ హెజిటేషన్. సో చూద్దాం, ముందరికి వెళ్ళి ఎక్కడైనా కొంచెం ఖాళీ ఉన్న దగ్గర స్పేస్ తీసుకొని కూరగాయలు తీసుకోవడానికి అయితే ట్రై చేద్దాము. నాకు అసలు చాలా అంటే చాలా ఏమంటారు ఇట్లా మొహమాటం అవుతుంది ఎక్కడికైనా వస్తే. ఇదైతే మరీ అవుతుంది ఈరోజు. ఎవరు లేరు ఫ్రెండ్స్ ఇట్లా ఎవరైనా ఉంటే నాకు మొహమాటం ఉండకపోయేది, వాళ్ళతో మాట్లాడుకుంటూ వెళ్ళేటోని. ఇక్కడ కొంచెం తక్కువ మంది ఉన్నారు. ఇక్కడ మనం వీడియో తీసుకోవడానికి ట్రై చేద్దాము. అండి అండి అది ఎట్లా పచ్చిమిర్చి ఎట్లా అండి? ప్రైజ్ అయితే వంకాయలు కూడా తీసుకున్నా. ఎంత అండి వంకాయలు? అరకిలో 30 అంట. సో అది పచ్చిమిర్చి కూడా తీసుకుని అండి. జోకరా సంకల సంచి నేను పావు కాదు అరకిలో ఇవ్వండి. కాలేదు అది అరకిలో. అట్లా ఉంటుంది మార్కెట్లో. యాక్చువల్లీ ఏంటంటే మనకి బయటకైనా కొంచెం తక్కువ రేట్కి వస్తాయి కదా. సో దాంతో మళ్ళీ ఫ్రెష్ కూడా దొరుకుతాయి. సో అట్లా నేను కూడా ఏంటంటే రూమ్లో ఉంటాయి కదా, నాకు కూడా డైలీ మార్కెట్కి వెళ్ళాలంటే కుదరదు. ఎవ్రీ మండే ఇట్లాంటి మార్కెట్కి వచ్చి తీసుకుంటాం. ప్రైస్ మనమైతే రెండు రకాల కూరగాయలు అయితే తీసుకున్నాము. సో ఫైనల్గా నిమ్మకాయలు అడుగుదాం. అన్న నిమ్మకాయలు ఎట్లా? 32 30 కదా. చాలు ఒకటి అయితే తీసుకున్నాం. సో చూసాను కదా, బయట అయితే మనకి ఎక్కువ రేటుకి వస్తాయి. ఇట్లా మార్కెట్లలోకి వస్తాయి మనకి తక్కువ రేటుకి తీసుకెళ్ళవచ్చు. యాక్చువల్గా పబ్లిక్ ప్లేస్లలో నాకు అంత మాట్లాడాలంటే అంత ధైర్యం రాదు. బట్ ఒకసారి మొదలుపెట్టాను అనుకో చాలాసేపు అయితే మాట్లాడగలుగుతా. బట్ ఇది మెయిన్ అనమాట. యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఎవరైనా వాళ్ళకి ఇట్లా బయటికి వచ్చినప్పుడు ఓపెన్ స్పేస్లో ధైర్యంగా మాట్లాడేంత కెపాసిటీ అయితే ఉండాలి. నేనైతే ఇంకా దాంట్లో ఇంప్రూవ్ కావాలని అయితే అనుకుంటున్నా. సడన్గా ఏమైతే అంటే కెమెరా పెట్టిన తర్వాత మనం మాట్లాడాలనుకునే టాపిక్స్ అయితే మొత్తం మర్చిపోతాం. అదొక మెయిన్ థింగ్. సో నెక్స్ట్ సారికి అయితే ఇంకా మంచిగా మాట్లాడడానికి, ఇంకా ఇంప్రెసివ్గా మాట్లాడడానికి అయితే ట్రై చేస్తాం. మొత్తానికి అయితే కింద మీద పడి వీడియో తీసుకుంటా మన కూరగాయల మార్కెట్ని అయితే కంప్లీట్ చేసిన. కూరగాయలు కొనడం అయితే కంప్లీట్ చేసిన కూరగాయల మార్కెట్లో. సో ఇట్లా అవుతుంది అనమాట. ఏదో మాట్లాడాలనుకుంటా వీళ్ళు నా దిక్కు చూసేసరికి ఫ్యూస్లన్నీ ఎగిరిపోతాయి ఏం మాట్లాడాలనుకునే. సో స్టార్టింగ్ ఇంతే ఉంటుంది. బట్ వీటిని మనం ఓవర్కమ్ అయితే చేద్దాం. అండ్ నెక్స్ట్ వీక్ ప్లాన్స్ ఏంటి అండ్ ఎవ్రీథింగ్ అయితే ఇంతవరకు నేను ప్లానే చేసుకోలేదు. ఒక్కసారి రూమ్కి వెళ్ళి కాస్త ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ చేద్దాం. సో గైజ్ నేను ఇప్పుడే ఇంటికైతే రీచ్ అయిపోయినా. అండ్ సో అక్కడ స్టార్టింగ్ ఏంటంటే కొంచెం సోషల్ యాంగ్జైటీ లాగా అనిపించినుండే. మాట్లాడాలంటే కొంచెం టెన్స్ అటు ఇట్లా అనిపించింది. అంటే ఇంతకుముందుకు ఏడ బ్లాగ్ చేసిన దీప్తక్కనో లేదంటే ఫ్రెండ్స్ ఉంటుండే అనమాట. సో వాటి వల్ల కొంచెం నేను బ్యాలెన్స్డ్ ఉండేది. బట్ ఈసారి కొంచెం డిఫికల్ట్ అయింది. బట్ ఒకసారి నేను స్టార్ట్ చేసిన తర్వాత అది కొంచెం ఈజీ అయిపోయింది. ఏం కాదులే, ఎవరు వచ్చి మనల్ని కొట్టారు కదా అని చెప్పేసినట్టు అనుకొని ఇక అట్లా కంటిన్యూ చేసిన. బట్ నేను ఒకటి రియలైజ్ ఏంటంటే మనం లైక్ ఎవరిని పట్టించుకోకుండా ఇన్ ద సెన్స్ లైక్ మనం మాట్లాడేసేయాలి. ఎవరు పక్కన వాళ్ళు అయితే మనల్ని అయితే ఎప్పుడు ఏమన్నారు అంటిల్ అన్లెస్ మనం ఏదో బ్యాడ్ చేస్తే తప్ప. బట్ వాటిని ఇప్పటి నుంచి అయితే కంటిన్యూ చేద్దాం. సో అది అయితే నేను అనుకుంటున్నా. అండ్ ఫైనల్గా వచ్చేసి ఇగో మనం ఇక ప్రిపరేషన్ చేసుకోవాలి నెక్స్ట్ 1 వీక్. ఎందుకంటే నాకు టైం దొరకదు డైలీ. సో మన వ్లాగ్ షూట్ చేసుకోవడం, వచ్చి ఎడిట్ చేసుకోవడం, మళ్ళీ వర్క్ చేసుకోవడం ఇదే ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఈరోజే నేను అన్నీ నెక్స్ట్ 1 వీక్ ప్లాన్స్ ఏంటి, ఎక్కడెక్కడికి వెళ్ళాలి, వ్లాగ్స్ ఏడా తీసుకోవాలని చెప్పేసి ప్లాన్ చేసుకుంటుంటా. సో అట్లా. అండ్ సో మీ అందరిని ఒకటి అడగాలనుకుంటున్నా. అండ్ మీరు మన 365 days వ్లాగ్స్లలో లైక్ ఇప్పటివరకు అయితే బ్లాగ్స్ వచ్చినాయి కదా, ఇట్స్ బీన్ 17th day టుడే. సో లైక్ ఇన్ని బ్లాగ్స్లలో మీకు ఏ బ్లాగ్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. అండ్ మనం ఎక్కడ ఇంకా అప్గ్రేడ్ అవ్వాలో కూడా కింద కామెంట్ చేయండి. సో దట్ అవి నేను లైక్ ఒక ఫీడ్బ్యాక్ లాగా తీసుకొని అక్కడ నేను చేంజ్ అవుతా. సో అది గైజ్. సో
సో ఈరోజు మాత్రం బ్లాగ్ ఇంతే. సో ఇంకా నేను ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని ఇంక ఎడిట్ కూడా చేసుకోవాలి కాబట్టి సో అదంతా కథ ఉంది ఇంకా. సో అట్లా సో నచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. అండ్ ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్తో, ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ అందరి ముందు మంచి మంచి వీడియోస్ అయితే తీయడానికి అయితే ట్రై చేస్తా. దానికి కావాల్సింది మీ సపోర్ట్. ఇంతవరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్, కామెంట్ అండ్ షేర్ మాత్రం, మీ ఒపీనియన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. Until then, bye bye guys. See you on day 18th in 365 days vlogs. Bye bye.